హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ రిలేటెడ్ అజంప్షన్స్ అండ్ న్యూట్రల్ యాక్సిస్ రిలేటెడ్ ప్రాపర్టీస్, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలోడ్ బై ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రిగార్డింగ్ దిస్ అజంప్షన్స్ అండ్ న్యూట్రల్ యాక్సిస్. సో ఫస్ట్ ఇందులో నేను చూపించానండి అజంప్షన్స్ కానీ అండ్ ఆ ఈక్వేషన్ కానీ ఇక్కడ చూపించాను, మీకు ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. సో ఇది చాలా ఫేమస్ ఈక్వేషన్, మే ఐ ఫాలో యూ ఎలిజబెత్ రాణి. ఈ ఈక్వేషన్ ని మనము మే ఐ ఫాలో యూ ఎలిజబెత్ రాణిగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈ ఈక్వేషన్ ని మనము ప్యూర్ బెండింగ్ ఈక్వేషన్ అని అంటాము, ప్యూర్ బెండింగ్ ఈక్వేషన్ అని అంటాము, ఆర్ యూలర్ బెర్నౌలీ ఈక్వేషన్ అని కూడా అంటాం, యూలర్ బెర్నౌలీ ఈక్వేషన్ అని కూడా అంటాము. సో ఈ ఈక్వేషన్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఎలాంటి అజంప్షన్స్ కన్సిడర్ చేశారు ఇవన్నీ కూడా మనకి ఈ వీడియో లెక్చర్లో వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, ద బెండింగ్ స్ట్రెస్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫార్ములా m is equal to fz. m is equal to fz. ఇందులో f అనేది బెండింగ్ స్ట్రెస్, బెండింగ్ స్ట్రెస్. ఓకే, సో ఈజ్ అబ్సల్యూట్లీ అక్యురేట్ వెన్ ద బెండింగ్ మూమెంట్ ఈజ్, బెండింగ్ మూమెంట్ అనేది లీనియర్ వేరియేషన్ ఉన్నప్పుడు అక్యురేట్ గా వస్తుందా, పారాబోలిక్ వేరియేషన్ ఉన్నప్పుడు అక్యురేట్ గా వస్తుందా, ఆర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అక్యురేట్ గా వస్తుందా. సో లేదంటే ఏదైనా కాంబినేషన్ లో లీనియర్ కాన్స్టెంట్ కి వస్తుందా, పారాబోలిక్ కాన్స్టెంట్ కి వస్తుందా, అలాంటి క్వశ్చన్ అడిగాడు. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మనము ఈ ఈక్వేషన్ కి సంబంధించిన థింగ్స్, ఎస్టాబ్లిష్డ్ థింగ్స్ చూద్దాం. సో మనకు తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క ప్యూర్ బెండింగ్ కేసు తీసుకుందాం. ప్యూర్ బెండింగ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో ఇదిగో ఇలా ఉంటుంది. సో డైరెక్ట్ గా ఎం, దిస్ ఇస్ ఆల్సో ఎం. సో ఇందులో మీకు షియర్ ఫోర్స్ వచ్చేసి ఒక లైన్, బెండింగ్ మూమెంట్ వచ్చేసి ఒక బాక్స్. అంటే బెండింగ్ మూమెంట్ నాన్ జీరో కాన్స్టెంట్, నాన్ జీరో కాన్స్టెంట్. షియర్ ఫోర్స్ వేరియేషన్ జీరో, షియర్ ఫోర్స్ వేరియేషన్ జీరో. సో ఈ రిలేటెడ్ బీమ్ ఒకటి నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. సో ఇలా బీమ్ పైన కాన్సన్ట్రేటెడ్ మూమెంట్స్ ఎట్ ద ఎండ్ వేసినప్పుడు మీకు డిఫర్మేషన్ అనేది ఇలా వస్తుంది, రైట్. సో డిఫర్మేషన్, దే కెన్ ఆస్క్ యూ ఇంజనీరింగ్ సర్వీసెస్ లెవెల్లో ఈ క్వశ్చన్ కూడా అడుగుతాడు, డిఫర్మేషన్ షేప్ అడుగుతాడు. ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ కనుక ప్యూర్ బెండింగ్ కి సబ్జెక్ట్ అయితే లాంగిట్యూడినల్, ఇది లాంగిట్యూడినల్ వ్యూ, ఇది లాంగిట్యూడినల్ వ్యూ, లాంగిట్యూడినల్ డిఫర్మేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు. సింప్లీ సపోర్టెడ్ కి లాంగిట్యూడినల్ డిఫర్మేషన్ ఇదిగోండి ఇలా ఉంటుంది, లాంగిట్యూడినల్ డిఫర్మేషన్, ఇది లాంగిట్యూడినల్ డిఫర్మేషన్. అదే విధంగా ఈ డైరెక్షన్ లో బీమ్ కి ఈ డైరెక్షన్ లో క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా, ఈ క్రాస్ సెక్షన్ యొక్క డిఫర్మేషన్ కూడా అడుగుతాడు. క్రాస్ సెక్షన్ యొక్క డిఫర్మేషన్ ఇలా ఉంటుంది, క్రాస్ సెక్షన్ డిఫర్మేషన్. ఇది నేను మెన్షన్ చేశాను మీకు ఇందులో. సో దిస్ ఈ రెండు డయాగ్రామ్స్ డిఫర్మేషన్ కి సంబంధించిన థింగ్స్, రైట్. సో ఈ బీమ్, ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ మనకు ప్యూర్ బెండింగ్ కి సబ్జెక్ట్ అయినప్పుడు, ప్యూర్ బెండింగ్ అనేది ఎలాస్టిక్ కర్వ్, ఎలాస్టిక్ ప్యూర్ బెండింగ్ యొక్క ఎలాస్టిక్ కర్వ్ అనేది సర్క్యులర్ ఆర్క్ షేప్ లో ఉంటుంది. ఎలాస్టిక్ కర్వ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, సర్క్యులర్ ఆర్క్. అంటే ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఇది మిడ్ హాఫ్ ఆఫ్ ద వే అనుకుంటే, దిస్ ఐ విల్ కాల్ ఎన్ డాష్ ఎన్. దీన్ని నేను ఏమంటానంటే ఎన్ డాష్ ఎన్ అంటాను. ఇది ఇది ఎన్ డాష్ ఎన్. దీన్ని నేను ఏమనాలి అంటే ఫైబర్, న్యూట్రల్ ఫైబర్ అనాలి. ఈ ఫైబర్ నేను ఏమంటాను, న్యూట్రల్ ఫైబర్ అంటాను. సో ఈ న్యూట్రల్ ఫైబర్ అనేది ఎన్ డాష్ ఎన్ తో ఇండికేట్ చేశాను. సో అదే ఈ ఎన్ డాష్ ఎన్ డిఫార్మ్డ్ బాడీ. సో ఇక్కడ నుంచి ఈ సర్క్యులర్ ఆర్క్ యొక్క ఆరిజిన్ వరకు ఉన్నది ఆర్, అండ్ ఈ వాల్యూ వచ్చేసి వై అండి. సో టోటల్ వాల్యూ ఏమవుతుంది, ఫ్రమ్ సర్క్యులర్ ఆర్క్ టు ఎండ్ ఆఫ్ దిస్ ఈస్ ఆర్ ప్లస్ వై. సిమిలర్లీ సర్క్యులర్ ఆర్క్ యొక్క సెంటర్ నుంచి టాప్ ఆఫ్ ద బీమ్ వరకు మనకు ఉండేదాన్ని ఆర్ మైనస్ వై అంటాం. ఓకే, సో వి నో దట్
ఏం తెలుసు అంటే మనము ఆల్రెడీ ఎస్ఎఫ్డి బిఎండి అండ్ స్లోప్ రిఫ్లెక్షన్స్ చాప్టర్స్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ చూసాము. ఓకే, ఫ్లెక్చరల్ బెండింగ్ కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్లెక్చరల్ ఈక్వేషన్ చూసాము. అదేంటి అంటే m ఈజ్ ఈక్వల్ టు ఈఐ ఇంటూ d²y/dx². ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? m ఈజ్ ఈక్వల్ టు ఈఐ ఇంటూ d²y/dx² అంటే కర్వేచర్. సో కర్వేచర్ అంటే ఏంటి? మళ్ళీ 1/r. ఇవన్నీ కూడా నేను వన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ చెక్ దట్. ఈఐ ఇంటూ 1/r. సో m/i ఈజ్ ఈక్వల్ టు e/r. సో మనకు వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చింది. సో m/i ఈజ్ ఈక్వల్ టు f/y ఈజ్ ఈక్వల్ టు e/r లో వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చింది. ఇప్పుడు నేను f/y ని కూడా ఇండికేట్ చేస్తాను. చూడండి, f/y ని ఇండికేట్ చేస్తాను. సో f/y కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ f అంటే ఏంటి? బెండింగ్ స్ట్రెస్ కదా. ఎఫ్ అంటే ఏంటి? బెండింగ్ స్ట్రెస్. బెండింగ్ స్ట్రెస్ అంటే ఏంటి? మళ్ళీ యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్, రైట్ నో. సో యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ చేస్తే మీకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్. స్ట్రెయిన్ చూడండి, స్ట్రెయిన్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఒకసారి ఇక్కడ. స్ట్రెయిన్ కి రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, టాప్ లో చెప్తున్నాను చూడండి. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. సో చేంజ్ ఇన్ డైమెన్షన్ వచ్చేసి చూడండి, చేంజ్ ఇన్ డైమెన్షన్ అంటే ఈ లేయర్ కి చూడండి, ఈ లేయర్ కి చేంజ్ ఇన్ డైమెన్షన్ వచ్చేసి r+y ఇంటూ టీటా మైనస్ ఆఫ్ r థీటా హోల్ బై ఒరిజినల్ డైమెన్షన్ వచ్చేసి r థీటా. సీ దిస్ ఏంటి అంటే మీరు ఈ టోటల్ థింగ్ చూస్తే బిఫోర్ లోడింగ్ ఆర్ బిఫోర్ స్ట్రెయినింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ న్యూట్రల్ ఫైబర్ ఎంత ఉందో అండ్ బాటమ్ కూడా అంతే ఉంది. కానీ ఆఫ్టర్ లోడింగ్ ఈ బాడీ స్ట్రెయిన్ అయిపోయింది కదా, అంటే ఎంతో కొంత డిఫార్మేషన్స్ వచ్చాయి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ న్యూట్రల్ ఫైబర్ కన్నా ఇది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, అంటే టెన్షన్ కి సబ్జెక్ట్ అవుతుంది. సో దానివల్ల మనకు ఫస్ట్ ఇనిషియల్ గా ఆర్ థీటా ఉంది. ఇది ఆర్ థీటా, మీకు తెలుసు ఆర్ థీటా ఎలా వస్తుంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా, సెక్టార్ యొక్క లెంత్. సో ఇది ఆర్ థీటా అయితే ఇదేమవుతుంది? r+y ఇంటూ థీటా అవుతుంది కదా. సో ఇదే నేను ఇక్కడ రాశాను. సో r+y ఇంటూ థీటా ఇది ఫైనల్ లెంత్. ఆర్ థీటా అంటే ఏంటి? ఇనిషియల్ లెంత్ ఎంత ఉంది? ఆర్ థీటా ఉంది. సో r+y ఇంటూ థీటా మైనస్ ఆర్ థీటా బై ఆర్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు y/r. సో స్ట్రెయిన్ అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు మనం? యంగ్స్ మాడ్యులస్ ఇంటూ y/r అని రాయొచ్చు. ఓవరాల్ గా ఇప్పుడు f/y ఈజ్ ఈక్వల్ టు e/r అని రాయొచ్చు. ఆల్రెడీ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఏంటి? m/i ఈజ్ ఈక్వల్ టు e/r. ఓకే, అండ్ ఫైనల్లీ m/i ఈజ్ ఈక్వల్ టు f/y ఈజ్ ఈక్వల్ టు e/r అని ఎస్టాబ్లిష్ అయింది. కానీ చూడండి, ఇది సర్క్యులర్ ఆర్క్ అంటే ప్యూర్ బెండింగ్ పక్కా రావాలి, రైట్? సో ప్యూర్ బెండింగ్ పక్కా రావాలి సర్క్యులర్ ఆర్క్ కావాలి అంటే. సో ఇఫ్ మీరు గనక ప్యూర్ బెండింగ్ తీసుకుంటే సర్క్యులర్ ఆర్క్ వస్తుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ అనేది పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అవుతుంది. అలా కాకుండా నార్మల్ బెండింగ్ తీసుకున్నారనుకోండి, తీసుకుంటే అదనేది ఆ ఎలాస్టిక్ కర్వ్ షేప్ అనేది పారాబోలిక్ కర్వ్ గా ఉంటుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ అనేది పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ కాదు. నౌ యూ గాట్ దిస్ ఆన్సర్. ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి బెండింగ్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ చేసాము. మనము బెండింగ్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ చేసాము. ఒకసారి మళ్ళీ రాద్దాం ఈక్వేషన్. m/i ఈజ్ ఈక్వల్ టు f/y ఈజ్ ఈక్వల్ టు e/r, రైట్? సో
ఇక్కడ ఎం అంటే మూమెంట్. ఏ మూమెంట్? దిస్ ఈస్ ప్యూర్ బెండింగ్ మూమెంట్. ప్యూర్ బెండింగ్ మూమెంట్, రైట్? అండ్ ఐ ఈజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్. ఐ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్. మీకు తెలుసు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? BD3/12 ఫర్ rectangular, right? And pi d power 4/64 for circular. కదా? నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటి? బెండింగ్ స్ట్రెస్. బెండింగ్ స్ట్రెస్. బెండింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు E/R ఇంటూ వై. నెక్స్ట్ వై అంటే ఏంటి? వై ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫైబర్ ఫ్రమ్ న్యూట్రల్ fiber or neutral axis. I will explain what is neutral axis, what is neutral fiber, okay, in coming questions. F ante మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, y అంటే డిస్కస్ చేసాం. నెక్స్ట్ E అంటే E for Young's modulus, this is E for Young's modulus, and R for radius of curvature. R అంటే ఏంటి? radius of curvature. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, radius of curvature is from center of the arc to center of the arc, circular arc to న్యూట్రల్ ఫైబర్, రైట్? సో ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మనకు పక్కా ఏ టైప్ ఆఫ్ బెండింగ్ అయి ఉండాలి? ప్యూర్ బెండింగ్ అయి ఉండాలి. సో ప్యూర్ బెండింగ్ లో మూమెంట్ అనేది నాన్ జీరో కాన్స్టెంట్. నౌ యూ ఆన్సర్ దిస్. ద బెండింగ్ స్ట్రెస్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫార్ములా m is equal to fz is absolutely accurate for the when bending moment is constant. Option 3 is only correct. సో ఏ వచ్చేసి నోటా, బి వచ్చేసి 3 ఓన్లీ, సి 2 ఓన్లీ, డి 1 and 2 and 3, రైట్? సో ఓన్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. So when a rectangular simply supported beam is loaded transversely, rectangular simply supported load like this, beam is loaded transversely, అంటే ఇలా ట్రాన్స్వర్స్ గా లోడ్ అయిపోయింది. అప్పుడు మాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నాడు. సో మీరు దీని డిఫార్మ్డ్ షేప్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి ఇలా వచ్చింది. డిఫార్మ్డ్ షేప్ అనేది ఇలా వచ్చింది. బేసిక్గా ఇన్ కేస్ అందులో డిఫార్మేషన్ లేదనుకోండి, అది ఎలా ఉండాలంటే ఇదిగోండి ఈ షేప్ లో ఉండాలి. అంటే ఇది న్యూట్రల్ ఫైబర్ అయితే పైన టాప్ లేయర్ అనేది ఏమైంది? కంప్రెస్ అయింది, రైట్? అండ్ బాటమ్ లేయర్ ఏమైంది? ఒరిజినల్ పొజిషన్ కన్నా బయటకు వచ్చింది, రైట్? అంటే మీరు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ని అబ్జర్వ్ చేస్తే టాప్ అనేది న్యూట్రల్ ఫైబర్ పైన, న్యూట్రల్ యాక్సిస్ పైన ఉండే ప్రతి ఎలిమెంట్ అనేది కంప్రెషన్ కి సబ్జెక్ట్ అవుతుంది. అండ్ బాటమ్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ అనేది టెన్షన్ కి సబ్జెక్ట్ అవుతుంది. సో వెన్ ఏ రెక్టాంగులర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ లోడెడ్ ట్రాన్స్వర్స్లీ, ద మాక్సిమం కంప్రెసివ్ లేయర్ ఈజ్ డెవలప్డ్. కంప్రెసివ్ లేయర్ ఎక్కడ వస్తుంది? టాప్ లో వస్తుంది, రైట్? నో సో ఆప్షన్ విల్ బి ఏ. నెక్స్ట్ when a rectangular cantilever beam is loaded transversely, ఇంతకుముందు సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఇప్పుడు క్యాంటిలివర్ బీమ్ అంటున్నాడు. ద మాక్సిమం కంప్రెషన్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నాడు. మీరు ఇప్పుడు ఒక రెక్టాంగులర్ క్యాంటిలివర్ బీమ్ తీసుకోండి. సో ఇలా క్యాంటిలివర్ బీమ్ తీసుకుంటే దీనికి సంబంధించిన ప్యూర్ బెండింగ్ కేసులో ఏమవుతుంది అంటే దాని డిఫార్మేషన్ షేప్ ఇలా ఉంటుంది. ఎలాస్టిక్ కర్వ్, సింప్లీ ఎలాస్టిక్ కర్వ్. యాక్చువల్లీ స్పీకింగ్ ఒరిజినల్ గా అంటే ఎలాంటి బెండింగ్ స్ట్రెయిన్ రాకపోతే ఇలా ఉండాలి. అంటే పైన లేయర్ అనేది బయటకు వస్తుంది అండ్ బాటమ్ లేయర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇది కంప్రెషన్ కి సబ్జెక్ట్ అవుతుంది క్యాంటిలివర్ లో, పైన వచ్చేసి టెన్షన్ కి సబ్జెక్ట్ అవుతుంది.
సో తను అడుగుతుంది ఏంటి, మాక్సిమం కంప్రెషన్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అన్నాడు. సో టెన్షన్ ఎక్కడ, కంప్రెషన్ ఎక్కడ ఉంది, బాటమ్ లో ఉంది. సో ఆన్సర్ విల్ బి బాటమ్, బాటమ్ లేయర్స్ లో వస్తుంది. అది కూడా ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుందో మనం ఫర్దర్ గా వచ్చే క్వశ్చన్స్ లో చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, యూలర్ బెర్నౌలీస్ థియరీ ఈజ్ వ్యాలిడ్ ఫర్. సో యూలర్ బెర్నౌలీ థియరీలో ఆల్మోస్ట్ మనకు ఒక 10 అజంప్షన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి అజంప్షన్ ఏంటంటే దిస్ దిస్ థియరీ ఈజ్ వ్యాలిడ్ ఫర్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. మీకు తెలుసు హోమోజీనియస్ అంటేనేమో పాయింట్ వైజ్ ప్రాపర్టీ బాడీలో ఉండే పాయింట్ వైజ్ ప్రాపర్టీ. ఐసోట్రోపిక్ అంటేనేమో ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. దీనికి సంబంధించి ఐసోట్రోపిక్ అంటాం ఇలాంటి ప్రాపర్టీని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో ఆన్సర్ విల్ బి దిస్, హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ బోత్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5, ద థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అజ్యూమ్స్ దట్. ఎలాంటి అజంప్షన్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఏం అజ్యూమ్ చేస్తుందో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ డ్రా ఏ రెక్టాంగులర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా ఇన్ జనరల్ కేసు చెప్పితే, ఎవరైనా సరే ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఎవరైనా ఇన్ జనరల్ కేసు చెప్తే అది బై డిఫాల్ట్ గా రెక్టాంగులర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కి సంబంధించిన కేసు అని అర్థం. ఓకే, ఇది సపోర్ట్ అండ్ దిస్ ఇస్ హాఫ్ ఆఫ్ ద థింగ్. అండ్ మనం నేర్చుకున్నాం ఇంతకు ముందు, దీన్ని మనం ఏమన్నాము, ఈ బీమ్ ని కంప్లీట్ గా చూస్తే న్యూట్రల్ ఫైబర్ అన్నాము. ఓకే, సో దీన్ని నేను ఏమంటానంటే న్యూట్రల్ యాక్సిస్ అంటాను. సో ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ డెఫినేషన్ చూడండి, ఇట్స్ వెరీ ఈజీ. న్యూట్రల్ యాక్సిస్ ఇస్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్. ట్రాన్స్వర్స్, లాంగిట్యూడల్ యాక్సిస్ కాదు, అది ట్రాన్స్వర్స్ యాక్సిస్. సో న్యూట్రల్ ఫైబర్ అనేది లాంగిట్యూడల్ యాక్సిస్. ఓకే, న్యూట్రల్ యాక్సిస్ అనేది ట్రాన్స్వర్స్ యాక్సిస్, న్యూట్రల్ ఫైబర్ అనేది లాంగిట్యూడనల్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎగ్జిస్ట్ ఇన్ క్రాస్ సెక్షన్. ఎక్కడ ఉంటుందట, క్రాస్ సెక్షన్ లో ఉంటుంది. ఓకే, అండ్ ఎలాస్టిక్ బిహేవియర్ గనక ఉంటే బాడీలో, అంటే మన లోడ్స్ అనే వితిన్ హుక్స్ లాలో ఉంటే, హుక్స్ లా వ్యాలిడిటీ ఉంటే, దానికి సంబంధించిన ఎలాస్టిక్ బిహేవియర్ లో న్యూట్రల్ యాక్సిస్ కోయిన్సైడ్స్ విత్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఎవరితో, సెంట్రాయిడల్ యాక్సిస్ తో కోయిన్సైడ్ అవుతుంది. సో ఇది సెంట్రాయిడల్ యాక్సిస్, ఇదే న్యూట్రల్ యాక్సిస్, రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. ఎప్పుడు, విత్ ఇన్ ఎలాస్టిక్ బిహేవియర్, అంటే హుక్స్ లా వ్యాలిడ్ అయితే, ఆ బాడీకి ఆ లోడింగ్ కి హుక్స్ లా వ్యాలిడ్ అయితే మాత్రమే. అండ్ రిమెంబర్, అవర్ థియరీ ఆఫ్ బెండింగ్ అజ్యూమ్స్ హుక్స్ లా ఈజ్ వ్యాలిడ్, అంటే బాడీ అనేది ఎలాస్టిక్ బిహేవియర్ లో ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అజ్యూమ్స్ దట్ the Young's modulus is the same in everywhere in the beam. Strains are inversely proportional to the distance from the neutral axis. Strains are proportional to the distance from the beam. Young's modulus varies linearly with the distance from the neutral axis. So మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు ఇంతకుముందు ఒక ప్రాపర్టీ చెప్పాను, హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అనే ప్రాపర్టీ చెప్పాను. సో ఐసోట్రోపిక్ అంటే ఏంటి, ఆల్ డైరెక్షన్స్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్, అంటే ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఏదైనా కావచ్చు, ఈ కావచ్చు, మ్యూ కావచ్చు, ఏదైనా సరే. సో ఐసోట్రోపిక్ ఉంది అంటే బై డిఫాల్ట్ గా ఐసోట్రోపిక్ అండ్ హోమోజీనియస్ ఈ రెండు ఉన్నాయంటే ఏ థియరీ అయినా కానివ్వండి, లెటస్ టేక్ యూలర్స్ కాలమ్స్ థియరీ, ఎనీథింగ్. సో ఈ అనేది ఎలాస్టిక్ కాన్స్టెంట్ అయిన ఈ అనేది సేమ్ ఉంటుంది. అంటే చూడండి, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం రెక్టాంగులర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ పైన ఎవరు ఉంటారు, కంప్రెషన్, కింద ఎవరు ఉంటారు, టెన్షన్ కదా. సో కంప్రెషన్ టెన్షన్, పైన కంప్రెషన్ ఉన్నా కింద టెన్షన్ ఉన్నా కూడా యంగ్స్ మాడ్యులస్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఈ ఈస్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్. సో ఆప్షన్ విల్ బి ఏ. ఆప్షన్ బి చూడండి, స్ట్రెయిన్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్, అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ స్ట్రెయిన్స్ తగ్గిపోతాయి అని అడుగుతున్నాడు. అంటే మేబీ ఇలా ఉండొచ్చు, ఇది తప్పండి.
స్ట్రెయిన్ అనేది లీనియర్ గా ఉంటుంది, దట్టు న్యూట్రల్ యాక్సిస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుద్ది. అంటే డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాదు, ప్రపోర్షనల్ గా ఉంటుంది. చూడండి నెక్స్ట్ ఆప్షన్ సి, స్ట్రెయిన్స్ ఆర్ ప్రపోర్షనల్, కరెక్ట్, టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద బీమ్ కాదు, ఇది ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ అయితే ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. యంగ్స్ మాడ్యులస్ వేరీస్ లీనియర్లీ, రాంగ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. In a simple bending theory, one of the assumptions is that the material of the beam is isotropic. This assumption means that isotropic ఉంది అంటే ఏంటి, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి కామన్. అంటే మీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఎక్కడైనా సరే చూడండి, యంగ్స్ మాడ్యులస్ అనేది వెదర్ ఇట్ ఈస్ కంప్రెషన్ ఆర్ టెన్షన్ ఏదైనా ఉండనివ్వండి, విత్ ఇన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మనం ఎలాస్టిక్ లోడింగే చేస్తాము. కానీ మీరు స్ట్రక్చర్ అనాలిసిస్ లో ప్లాస్టిక్ అనాలిసిస్ ఆర్ స్టీల్ లో ప్లాస్టిక్ అనాలిసిస్ చదివినట్టయితే అందులో మీకు లోడింగ్ అనేది ఎలాస్టిక్ లిమిట్ ని ఎక్సీడ్ అవుతుంది, అప్పుడు ప్రాపర్టీస్ చేంజ్ అవ్వచ్చు. కానీ విత్ ఇన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ యంగ్స్ మాడ్యులస్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్ విత్ ఇన్ ద కంప్రెషన్ జోన్ అండ్ టెన్షన్ జోన్. ఓకే, సో ఆప్షన్ ఏ చూడండి, నార్మల్ స్ట్రెస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. యాక్చువల్లీ స్పీకింగ్ నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి, క్రాస్ సెక్షన్ కి ఆపోజిట్ పర్పెండిక్యులర్ గా ఉండాలి, రైట్ నో. సో క్రాస్ సెక్షన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి, కింద టెన్షన్ పైన కంప్రెషన్. సో ఆల్ డైరెక్షన్స్ లో ఉంటే దాన్ని నార్మల్ స్ట్రెస్ అన్నారు. సమ్ టైమ్స్ వి కాల్ ఇట్ as షియర్ స్ట్రెస్, అంటే టాంజెన్షియల్ గా ఉంటే దాన్ని షియర్ స్ట్రెస్ అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. నార్మల్ స్ట్రెస్, అగైన్ నార్మల్ స్ట్రెస్ గురించి మనం చెప్పలేదు. ఐసోట్రోపిక్ అనేది ఎలాస్టిక్ కాన్స్టెంట్ సేమ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్, రైట్. ఆప్షన్ సి కరెక్ట్. ఎలాస్టిక్ కాన్స్టెంట్ వేరీ లీనియర్లీ, రాంగ్. వేరీ ఉండదు అని చెప్పడానికి ఐసోట్రోపిక్ తీసుకున్నారు, ఐసోట్రోపిక్ మెటీరియల్ చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ద అజంప్షన్ దట్ ప్లేన్ బిఫోర్ bending remains plane after bending in a beam implies that. ఓకే, అంటే ఇప్పుడు మీరు డిఫార్మ్డ్ సెక్షన్స్ తీసుకున్నారు కదా, డిఫార్మ్డ్ వ్యూస్, ఇది లాంగిట్యూడినల్ వ్యూ, రైట్. ఇది లాంగిట్యూడినల్ డిఫార్మ్డ్ వ్యూ, మీకు ఫస్ట్ లోనే చెప్పాను ఇది. ఓకే, లాంగిట్యూడినల్ డిఫార్మ్డ్ వ్యూ. నెక్స్ట్ క్రాస్ సెక్షన్ ఓరియంటెడ్ చూస్తే, ఇది క్రాస్ సెక్షనల్ డిఫార్మ్డ్ వ్యూ కదా. సో ఈ డిఫర్మేషన్స్ అనేవి చాలా స్మాల్ గా ఉంటాయి, అందుకే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ వ్యాలిడ్ అంటారు. అది కూడా ఒక అజంప్షన్ అండి. సో డిఫర్మేషన్స్ అనేవి స్మాల్ గా ఉంటాయి కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ వ్యాలిడ్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు రియల్ లైఫ్ లో కూడా అబ్జర్వ్ చేస్తే, ఒక బీమ్ అనేది ఇలా మీకు ఎప్పుడు కనిపించదు, ఫిజికల్ గా ఇట్లా కనిపించదు, బట్ బిహేవియర్ విల్ బి లైక్ దట్, అలా ఉంటుంది. అంటే చాలా తక్కువ పరిమాణంలో డిఫర్మేషన్స్ వస్తాయి, అందుకే మనం వాటిని అబ్జర్వ్ చేయము. ఓకే, సో మీరు ఓవరాల్ గా చూస్తే ఈ బీమ్ అనేది మన ప్రాక్టికల్ గా ఇలాగే ఉంటుంది. సో ప్లేన్ సెక్షన్ విల్ రిమైన్స్ ప్లేన్ until failure point. Remember, plane section will remains plane for until failure point. This is our assumption, very very important assumption. So ఈ plane sections remains plane అన్న పాయింట్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఇది క్రాస్ సెక్షన్ అనుకోండి, లెట్ us take it as a cross section, ఒక రెక్టాంగులర్ బీమ్ సంబంధించిన క్రాస్ సెక్షన్. సో ఇది న్యూట్రల్ యాక్సిస్, ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ వి డిస్కస్డ్. సో ఇది స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. ఈ టీటా ఈక్వల్ గా ఉంటాయి, θ1 ఈజ్ ఈక్వల్ టు θ2. అదే లీనియారిటీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ న్యూట్రల్ యాక్సిస్ కి ఈ ఎక్స్టెన్షన్, బాటమ్ ఎక్స్టెన్షన్ సేమ్ ఉంటుంది. ఓకే, సో స్ట్రెయిన్ ఈజ్ లీనియర్. ఎలా లీనియర్ గా, విడ్త్ వైజ్ లో అవుతుందా, ఇలా అవుతుందా, అవ్వట్లేదు కదా, నో. సో స్ట్రెయిన్ ఈజ్ లీనియర్ అలాంగ్ ద డెప్త్ లో మనకు వేరీ అవుతుంది. ఇది స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. ఇదేం డిస్ట్రిబ్యూషన్ అండి, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. ఇఫ్ యూ అబ్జర్వ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా సేమ్. అంటే మీరు స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అబ్జర్వ్ చేస్తే పైన కంప్రెషన్ ఉంటుంది, కింద టెన్షన్ ఉంటుంది. అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ వీళ్ళిద్దరు కూడా లీనియర్ గా ఉంటారు. అంటే ఇది θ2, ఇది θ1 అనుకుంటే θ1 ఈజ్ ఈక్వల్ టు θ2. ఇదేంటి,
కంప్రెషన్. ఇదేంటి? టెన్షన్. ఓకే, సో ఇది మీకు సంబంధించిన స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా లీనియరే, కాకపోతే స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లీనియర్ అంటిల్ ఫెయిల్యూర్ పాయింట్. ఎక్కడ వరకు? ఫెయిల్యూర్ పాయింట్ వరకు ఇది వ్యాలిడ్. నెక్స్ట్, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా లీనియరే, బట్ దిస్ ఈజ్ అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్. ఎక్కడ వరకు? ప్రపోర్షనాలిటీ లిమిట్. ఎందుకంటే మన కుక్స్ లా వ్యాలిడిటీ అనేది ఎక్కడ వరకు వస్తుంది? ఓన్లీ ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకు వస్తుంది. కాబట్టి స్ట్రెస్ అనేది లీనియర్ ఎక్కడ వరకు ఉంటుందట? ప్రపోర్షనాలిటీ లిమిట్ వరకు మాత్రమే ఉంటుంది. అండ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే స్ట్రెస్ అయినా స్ట్రెయిన్ అయినా మాక్సిమం ఎక్కడ ఉన్నాయండి? సో మీరు ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే స్ట్రెయిన్ మాక్సిమం ఎట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఎక్కడ ఉంటాయి? ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ లో ఉంటాయి. ఓకే, అండ్ స్ట్రెయిన్ జీరో ఎట్ ఎక్కడ ఉంటుంది? న్యూట్రల్ యాక్సిస్. సిమిలర్లీ ఇది స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కదా. స్ట్రెస్ ఈజ్ జీరో ఎట్ దిస్ లొకేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ న్యూట్రల్ యాక్సిస్ ఇన్ యువర్ బీమ్ కదా. సో స్ట్రెస్ ఈజ్ జీరో ఎట్ న్యూట్రల్ యాక్సిస్ అండ్ స్ట్రెస్ ఈజ్ మాక్సిమం ఎట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్. అంటే ఇదిగోండి, ఇవి ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ లో మాక్సిమం ఉంటాయి, రైట్? సో యువర్ ఆన్సర్, 7th question answer will be this. The assumption of sections of plane before bending of remain plane after bending is, it implies that strain is linear along the depth of the beam. Okay, next question number 8. Bending stress on a beam section is 0 at. ఇది B, ఇది D, ఇది న్యూట్రల్ యాక్సిస్. సో వీటిని మీరు అబ్జర్వ్ చేస్తే బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందండి? లీనియర్ గా ఉంది. సో లీనియర్ గా ఉంది అండ్ ఇది న్యూట్రల్ యాక్సిస్ లొకేషన్ డిస్ట్రిబ్యూషన్ లో. జీరో ఎక్కడ ఉంది? బెండింగ్ స్ట్రెస్ ఎఫ్, సిగ్మా ఆర్ ఎఫ్, ఎనీథింగ్, సిగ్మా ఆర్ ఎఫ్. బెండింగ్ స్ట్రెస్ sigma RF is 0 at న్యూట్రల్ యాక్సిస్. ఈ న్యూట్రల్ యాక్సిస్ ఎలాస్టిక్ బిహేవియర్ లో ఎవరితో కోయిన్సైడ్ అయిద్దని డిస్కస్ చేసాము, రైట్? ఎలాస్టిక్ బిహేవియర్ లో కోయిన్సైడ్స్ విత్ సెంట్రాయిడల్ యాక్సిస్, రైట్? సో ఒకసారి చూడండి, బెండింగ్ స్ట్రెస్ అనే బీమ్ సెక్షన్ ఈ 0 at. 0 ఎక్కడ ఉంటుంది? న్యూట్రల్ యాక్సిస్. న్యూట్రల్ యాక్సిస్ ఎవరితో కోయిన్సైడ్ అవుతుంది? సెంట్రాయిడల్ యాక్సిస్. ఫర్ విచ్ టైప్ ఆఫ్ బిహేవియర్? ఎలాస్టిక్ బిహేవియర్. సో ఆప్షన్ ఏ డిపెండ్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ద బీమ్. నో. టాప్ ఫైబర్? నో. టాప్ ఫైబర్ లో మాక్సిమం ఉండే ఛాయిస్ ఉంది. బాటమ్ ఫైబర్ లో కూడా మాక్సిమం ఉండే ఛాయిస్ ఉంది. ఆప్షన్ డి సెంట్రాయిడ్ ఆఫ్ ద సెక్షన్, రైట్? సో డిపెండ్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ద బీమ్. మనకు ఎవరు డిపెండ్ అవుతారంటే, ఇక్కడ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే బెండింగ్ స్ట్రెస్ ఎఫ్ అనేది మాక్సిమం అనేది ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ లో వస్తుంది. ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ లో వస్తుంది. ఓకే, అది టాప్ కావచ్చు, బాటమ్ కావచ్చు, ఆర్ సైమల్టేనియస్లీ బోత్ అవ్వచ్చు. టాప్ అయినా అయి ఉండొచ్చు, బాటమ్ అయినా అయి ఉండొచ్చు, సైమల్టేనియస్లీ బోత్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ ఎ బీమ్ ఈస్ ద యాక్సిస్ ఎట్ విచ్. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఏ ఓరియంటెడ్ లో? స్ట్రెస్ ఓరియంటెడ్ లో ఆర్ స్ట్రెయిన్ ఓరియంట్ లో అడిగాడు. ఓకే, స్ట్రెయిన్ ఎంత ఉంటుందండి? 0 ఉంటుంది కదా. స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఎట్ న్యూట్రల్ యాక్సిస్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అబ్జర్వ్ చేస్తే ఎట్ న్యూట్రల్ యాక్సిస్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ప్రాపర్టీస్ చూడండి.
Shear force is 0, no. Section modulus is 0, no. Bending stress is maximum, completely wrong. Bending stress is 0, yes. Option D is the correct one. Option D is the correct one. So 9th question answer is D. Next question number 10. Bending stress on a T-beam section is maximum at T-beam section. Okay na? First of all T-beam draw చేయండి. T-beam draw చేస్తే మీరు న్యూట్రల్ యాక్సిస్ ని లొకేట్ చేస్తే మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసాం. ఎందుకంటే ఇటు ఏరియా ఎక్కువగా ఉంది, అంటే టాప్ లో ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ అనేది టువర్డ్స్ టాప్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే టువర్డ్స్ టాప్ అనేది షిఫ్ట్ అవుతుంది. యాక్చువల్గా అయితే మధ్యలో ఉండాలి, సిమెట్రికల్ ఏరియా ఉంటే మధ్యలో ఉంటుంది. అలా కాకుండా ఇది అన్సిమెట్రిక్ గా ఉంది కదా, అందుకే ఏమవుతుంది, డ్యూ టు అన్సిమెట్రిక్ నేచర్ ఎక్కువ ఏరియా ఎటు ఉంటే అటు న్యూట్రల్ యాక్సిస్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ షిఫ్ట్ అయింది న్యూట్రల్ యాక్సిస్. సో ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్స్ చూడండి. ఏమడిగాడు, బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు. బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు. సో ఈ బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే న్యూట్రల్ యాక్సిస్ లొకేషన్, రైట్. బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ టీటా ఈక్వల్ గా ఉండాలి లీనియర్ నేచర్ లో కదా. దిస్ ఇస్ θ2, దిస్ ఇస్ θ1. θ2 is equal to θ1 indicates the linear nature, right? సో మీకు మాక్సిమం ఎక్కడ వస్తుంది, సిగ్మా మ్యాక్స్ అనేది బాటమ్ లో వస్తుంది, అవునా. సిగ్మా మ్యాక్స్ అనేది బాటమ్ లో వస్తుంది. ఈ టాప్ కి ఎలాంటి ప్రియారిటీ లేదు, ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. అది మాక్సిమమా జీరోనా కాదు, ఏదో ఒక అన్నోన్ క్వాంటిటీ, మాక్సిమం కి జీరోకి మధ్యలో ఉంది కదా, రైట్. సో యువర్ ఆన్సర్ విల్ బి నౌ బెండింగ్ స్ట్రెస్ అనే బీమ్ సెక్షన్ ఎక్కడ వస్తుంది, మాక్సిమం అనేది ఎక్కడ వస్తుంది, ఎక్కడ వస్తుందండి, టాప్ ఫైబరా, సెంట్రాయిడా, బాటమా, రైట్. సో ఆన్సర్ విల్ బి సి, బాటమ్ ఫైబర్ లో వస్తుంది. చూడండి, సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఈ క్వశ్చన్. ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 8 లో బెండింగ్ స్ట్రెస్ అనే బీమ్ సెక్షన్ ఈ 0.8. బెండింగ్ స్ట్రెస్ అనేది 0 న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ దగ్గర మాక్సిమం ఉంటుంది. అంటే మనము క్వశ్చన్ నెంబర్ 10 లో చూస్తే ఆ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఎవరు, బాటమ్ 1, కానీ టాప్ కాదు. బాటమ్ అయి ఉండొచ్చు, టాప్ అయి ఉండొచ్చు. మీరు కనుక ఇన్వర్టెడ్ టీ బీమ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ టాప్ అవుతుంది. ఇన్వర్టెడ్ టీ బీమ్ కి టాప్ అవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఏ మైల్డ్ స్టీల్ స్ట్రక్చరల్ మెంబర్ హ్యాస్ ఎ క్రాస్ సెక్షన్ విచ్ ఇస్ అన్ అన్సిమెట్రికల్ ఐ సెక్షన్. అన్సిమెట్రికల్ ఐ సెక్షన్ అంటే ఇలా ఐ షేప్ ఉండాలి, కానీ అన్సిమెట్రికల్ అయి ఉండాలి. ఇలాగైనా అయి ఉండొచ్చు, అదే విధంగా టూ టైప్స్ ఆఫ్ అన్సిమెట్రికల్స్ ఉన్నాయి కదా ఐ సెక్షన్ లో. ఇలాగైనా అయి ఉండొచ్చు. ఏది కరెక్ట్, 1 or 2 చెక్ చేసుకుందాం. ఓకే, రైట్. ద ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఈస్ 240 mm. 240 mm ఇది ఓవరాల్ డెప్త్, మొత్తం డెప్త్ 240 mm. The flange stresses at the top and bottom are 10 and 50. 10 and 50 ఒక్కసారి చూద్దాం, దీని డిస్ట్రిబ్యూషన్ చూద్దాము, అదే విధంగా దీని డిస్ట్రిబ్యూషన్ కూడా చూద్దాం. నౌ ప్లీజ్ లొకేట్ ద న్యూట్రల్ యాక్సిస్. న్యూట్రల్ యాక్సిస్ లొకేట్ చేయండి. దీనికి న్యూట్రల్ యాక్సిస్ అనేది టువర్డ్స్ మోర్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ వచ్చేసి టువర్డ్స్ మోర్ ఏరియా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది న్యూట్రల్ యాక్సిస్ లొకేషన్, రైట్. ఎందుకంటే సెంట్రల్ యాక్సిస్ కదండి, రైట్. సో మీరు గనక వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ ఇలా వస్తాయి, ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు బొమ్మ చూసి చెప్పండి, టాప్ లో 10 ఉండాలి, బాటమ్ లో 50 ఉండాలి. సో ఆబ్వియస్లీ పైనది చిన్న ఆర్డినేట్ కావాలి, కిందది పెద్ద ఆర్డినేట్ కావాలి. అంటే ఇది 50 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో ఇది 10 అవుతే, ఇది 50 అవుతే ఇది 10 అవ్వదు. ఓకే, ఇంకెక్కువ అవుతుంది, మోర్ దెన్ 50 అవుతుంది. అందుకే సెకండ్ డయాగ్రామ్ రాంగ్ డయాగ్రామ్. ఓకే, సో ఇది మనకు కావాల్సిన డయాగ్రామ్. జస్ట్ వెయిట్, ఐ విల్ ఎరేజ్ ద సెకండ్ డయాగ్రామ్.
థ్యాంక్ యూ. ఎస్. సో మీరు కనుక ఇప్పుడు ఈ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ని కన్సిడర్ చేసి న్యూట్రల్ యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేయడం చేస్తే ఇట్ ఇస్ యువర్ ఆన్సర్. సో లెట్ us టేక్ దిస్ as ఎక్స్. ఇది ఎక్స్ అయితే ఇదేమవుతుందండి 240 మైనస్ ఎక్స్ కదా. ఫ్రమ్ ద సిమిలర్ ట్రయాంగిల్స్ ఏం చేయొచ్చు 10/x అంటే ఇది బై ఇది 10/x is equal to 50/240 minus x. 50/240 minus x. So this is 2400 minus 10x is equal to 50x. 60x is equal to 2400. x is equal to 40 mm కదా. x is equal to 40 mm. x is equal to 40 mm. సో x అంటే ఏంటి ఫ్రమ్ ద టాప్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ యొక్క లొకేషన్. వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బీమ్. టాప్ ఆఫ్ ద బీమ్ నుంచి ఎంత ఉంది 40 mm ఉంది. అదే విధంగా బాటమ్ ఆఫ్ ద బీమ్ నుంచి ఎంత ఉంది 200 mm ఉంది. 200 mm ఉంది. కావాలంటే 240 మైనస్ ఎక్స్ చేయండి 200 mm వస్తుంది. సో ఆన్సర్ అడిగింది టాప్ ఆఫ్ ద బీమ్ కాబట్టి సో 40 mm లొకేషన్ కి 40 mm ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. బాటమ్ ఆఫ్ ద బీమ్ అడిగితే 200 mm పెట్టాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద అజంప్షన్ మేడ్ ఇన్ ద థియరీ ఆఫ్ బెండింగ్. ఇంకొక అజంప్షన్ అండి ఏంటంటే దిస్ ఇస్ రిగార్డింగ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి సంబంధించిన అజంప్షన్స్. ఓకే. రేడియస్ ఆఫ్ అజంప్షన్ కి సంబంధించిన థింగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో ద అజంప్షన్స్ మేడ్ ఇన్ ద థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఈస్, మీరు ఈ బీమ్ ని అబ్జర్వ్ చేస్తే ఈ బీమ్ డైమెన్షన్స్ తో పోలిస్తే ఈ బీమ్ యొక్క డైమెన్షన్స్ బి కామా డి తో పోలిస్తే మన రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫ్రమ్ ద న్యూట్రల్ ఫైబర్ నుంచి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వరకు ఉన్న ఆర్ అనేది చాలా లార్జ్ వాల్యూ అయి ఉంటుంది యాజ్ కంపేర్ విత్ బి కామా డి. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ is small. No. Radius of curvature is large. Correct. Transverse sections of the beam do not remain plane. No. Don't follow the Hooke's law. No. So option B is the correct one. Next question number 13. Neutral axis of the beam is the axis at which neutral axis of beam ante enti. Neutral axis of beam ante it does not carry any stress. స్ట్రెయిన్ ఉంటుంది, అదే విధంగా స్ట్రెయిన్ జీరో ఉంటుంది, అదే విధంగా స్ట్రెస్ కూడా జీరో ఉంటుంది కదా. సో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర జీరో స్ట్రెస్. ఓకే. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే పైన అనేది కంప్రెషన్ ఎందులో రెక్టాంగులర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో, అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో న్యూట్రల్ యాక్సిస్ పైన ఉండే ప్రతిదీ కూడా కంప్రెషన్ లో ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో న్యూట్రల్ యాక్సిస్ లో ఉండే ప్రతి లేయర్ కూడా టెన్షన్ లో ఉంటుంది. సిమిలర్లీ మీరు గనక క్యాంటిలివర్ ని అబ్జర్వ్ చేస్తే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది. క్యాంటిలివర్ యొక్క క్రాస్ సెక్షన్ లో ఇది న్యూట్రల్ యాక్సిస్ అయితే ఇది టెన్షన్ లో ఉంటుంది. ఎవరికి? క్యాంటిలివర్ బీమ్ యొక్క న్యూట్రల్ యాక్సిస్ పైన ఉండే ప్రతి లేయర్ కూడా టెన్షన్ కి సబ్జెక్ట్ అవుతుంది. అదేవిధంగా న్యూట్రల్ యాక్సిస్ కి కింద ఉండే ప్రతి లేయర్ కూడా కంప్రెషన్ కి సబ్జెక్ట్ అవుతుంది. ఇది ఎవరి ఎగ్జాంపుల్? క్యాంటిలివర్ బీమ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్. రైట్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ ఆల్ ద క్వశ్చన్స్. లాస్ట్ ఒక పాయింట్ చూడండి ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఇదిగోండి ఈ బీమ్ రిలేటెడ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాను చూడండి. ఇదిగోండి ఇది కంప్రెషన్, ఇది టెన్షన్. ఇదిగోండి ఇక్కడ రాసండి కంప్రెషన్, టెన్షన్. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ షియర్, ఎలాంటి డైరెక్ట్ నార్మల్ స్ట్రెస్ లేదు, నార్మల్ ఇండైరెక్ట్ నార్మల్ స్ట్రెస్ కూడా లేదు. సో దీన్ని నేనేమంటాను? న్యూట్రల్ ఫైబర్ అంటాను. అండ్ ఈ డైరెక్షన్ లో ఉండదాన్ని నేనేమంటాను? న్యూట్రల్ యాక్సిస్ అంటాను. ఓకే. సో దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఓవరాల్ గా 40+ క్వశ్చన్స్ వచ్చాయి అజంప్షన్స్ అండ్ ఈ ఈక్వేషన్ రిలేటెడ్
న్యూమరికల్స్ అండ్ అన్ని అబ్జర్వేషన్స్ కలిపి 40+ క్వశ్చన్స్ వచ్చాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ 90 క్వశ్చన్స్ లో 40+ క్వశ్చన్స్ అజంప్షన్స్ అండ్ ఆ ఈక్వేషన్ పైన వచ్చాయి. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ గివ్ లైక్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ మై వీడియోస్. అంటే ఈ పర్టికులర్ వీడియో పైన మీ ఒపీనియన్ చెప్పండి. మీరు కామెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంటే లైక్స్ ఎక్కువ ఉన్నా, కామెంట్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకు రీచ్ ఎక్కువగా ఉంటుంది, ఛానల్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. అది మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ ఎవరైనా ఈ ఛానల్ కి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.